హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ట్రిమ్ రేంజ్ అండి. సో ట్రిమ్ రేంజ్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైనా డేటా మెయింటైన్ చేసినప్పుడు కొన్ని కాలమ్స్ అనేది ఫార్ములాస్ ఉంటాయి కదా. సో ఫార్ములాస్ మెయింటైన్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఫార్ములాస్ని డ్రాగ్ కూడా చేస్తాం, కిందకి డ్రాగ్ చేసి పెట్టేసుకుంటాం. ఓకేనా. సో దీనివల్ల డేటా ఎంట్రీ లేని చోట జీరోస్ కానీ అలా వస్తాయి కదా. సో మనం ఎప్పుడైతే డేటా ఎంట్రీ చేసుకుంటామో అవి ఆటోమేటిక్గా డైనమిక్గా అప్డేట్ అవుతాయి. కానీ ఇలా చేయడం వల్ల, డ్రాగ్ చేసి పెట్టుకోవడం వల్ల ఇక్కడ మన జీరోస్ కనిపిస్తే అంత బాగోదు కదా. అదేవిధంగా ఒకవేళ కొత్త అతను వచ్చాడు అనుకోండి, ఇదంతా అయిపోయింది అనుకో, ఇదంతా డేటా ఎంట్రీ చేశాడు. సో మళ్ళీ కొత్తగా డేటా ఎంట్రీ చేస్తున్నాడు అనుకోండి, ఓకేనా, ఇంకా యాడ్ చేశాడు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫార్ములా అనేది మనకి లేదు కాబట్టి అతను మాన్యువల్గా కానీ, సో ఒకవేళ డ్రాగ్ చేసే ఐడియా ఉంటే డ్రాగ్ చేస్తారు, లేదంటే మాన్యువల్గా వేసారు అనుకోండి మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది ఫార్ములా. సో అలా కాకుండా మనము ఏం చేయొచ్చు అంటే ఈ ట్రిమ్ రేంజ్ అయితే ఉపయోగించవచ్చండి. అది ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా తీసేద్దాం. ఇక్కడ సేల్స్ కాస్ట్ మైనస్ సేల్స్ అమౌంట్ మైనస్ కాస్ట్ అమౌంట్ కదా, ప్రాఫిట్ కదా. సో మనం మామూలుగా అయితే సేల్స్ అమౌంట్ మైనస్ కాస్ట్ అమౌంట్ ఇలా ఇస్తాం కదా. సో అలా కాకుండా దాన్ని డ్రాగ్ చేస్తాం కదా. అలా కాకుండా ట్రిమ్ రేంజ్ ఇవ్వండి. ట్రిమ్ రేంజ్ అని రాసేసి, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఈ సేల్స్ అమౌంట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, రేంజ్ ఎంత సెలెక్ట్ చేసుకోండి. సో మొత్తం సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, బట్ ఎందుకంటే స్ట్రక్ అవ్వకుండా ఉండడానికి బెటర్ ఒక 1000 వరకు సెలెక్ట్ చేసుకోండి. C4 నుంచి C1000. ఓకేనా. మీ ఇష్టం, ఒకవేళ మీకు తక్కువ అవసరం ఉంటే తక్కువ, లేదంటే ఎక్కువ అవసరం ఉంటే ఎక్కువ అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సేల్స్ అమౌంట్ అయితే మైనస్ కాస్ట్ అమౌంట్ కదా, సేల్స్ అమౌంట్ మైనస్ కాస్ట్ అమౌంట్ కదా. సో ఇప్పుడు మనకి కాస్ట్ అమౌంట్ కూడా ట్రిమ్ రేంజ్ అని ఇవ్వాలన్నమాట. ట్రిమ్ రేంజ్. సో అది D4 నుంచి వెళ్ళి ఇది C4 నుంచి వెళ్ళి C1000 వరకు తీసుకున్నాం కాబట్టి ఇది కూడా D4 నుంచి వెళ్ళి D1000 వరకు అయితే తీసుకోండి. ఓకేనా. సో క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టాలి. ఓకేనా. అప్పుడు ఏమవుద్దంటే మీకు డేటా అయితే ఎక్కడి వరకు ఎంట్రీ చేసారో అక్కడి వరకే మనకి ఫార్ములా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ జీరోస్ కానీ అవి కానీ ఉన్నాయి అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ డేటా ఎంట్రీ చేసారు అనుకోండి, ఇక్కడ డేటా ఎంట్రీ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్గా అది డైనమిక్గా ఇప్పుడు మీకు ఈ వాల్యూస్ అయితే క్యాలిక్యులేట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకు ట్రిమ్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అక్కడ అలా విధంగా మనకి XLOOKUPలో కూడా యూజ్ XLOOKUP ఓపెన్ బ్రాకెట్. సో మన లుకప్ వాల్యూ మామూలుగా అయితే మనం లుకప్ వాల్యూ ఇస్తాం కదా. సో లుకప్ వాల్యూ బదులు ఈ రేంజ్ మొత్తం ఇచ్చేది ట్రిమ్ రేంజ్ ఇక్కడి నుంచి ఈ 1000 వరకు ఇస్తే B4 to B1000 వరకు, సో B1000 వరకు ఇచ్చేసేయండి. ఓకేనా. ట్రిమ్ రేంజ్ ఓపెన్ చేసేసి B4 నుంచి B1000 వరకు ఇచ్చేసిన రేంజ్ క్లోజ్ చేసేసి ఇది లుకప్ వాల్యూ కామా ఈ లుకప్ అరే ఏమైతే ఉందో, లుకప్ అరే నేను ఇక్కడ టేబుల్ అయితే ఉంది అన్న ప్రోడక్ట్ కేటగిరీ. సో ప్రోడక్ట్ కోడ్ కేటగిరీ ఉంది కదా. సో లుకప్ అరే వచ్చేసి ఇది, అండ్ రిటర్న్ అరే వచ్చేసి ఏదైతే ప్రోడక్ట్ కేటగిరీ ఉందో అది. ఓకేనా. సో క్లోజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డైనమిక్గా మనకి ఈ కేటగిరీ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం డేటా ఎంట్రీ చేసినప్పుడు ఈ విధంగా ఎంట్రీ చేసినప్పుడు ఆటోమేటిక్గా డైనమిక్గా ఆ వాల్యూస్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ చేంజ్ చేయండి వాల్యూస్. ఓకే. సో ఈ విధంగా మనకి డైనమిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ మనకు జీరోస్ ఉండవు, మళ్ళీ డ్రాగ్ చేయాల్సిన 1000 వరకు ఇస్తాం కాబట్టి 1000 వరకు కూడా డ్రాగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు మొత్తం కంప్లీట్గా మొత్తం కాలమ్స్ మెయింటైన్ చేసినా పర్లేదు. ఓకేనా. సో ఈ విధంగా మనం ట్రిమ్ రేంజ్ అయితే ఉపయోగించవచ్చు అనమాట. ఓకేనా. ఈ XLOOKUPలోనే కాదు, ఎక్కడైనా ఇంకా ఎల్ఎన్ ఫార్ములా ఏదైనా పక్క ఈ కాలం ఉంది, ఈ కాలం బేస్ చేసుకొని మనం ఏదైనా ఫార్ములా యూజ్ చేసాం, 1 కాలమ్ 2 కాలమ్స్ ఏదైనా కాలం బేస్ చేసుకొని మనం ఫార్ములా యూజ్ చేసినప్పుడు మనం ఆ ట్రిమ్ రేంజ్ ఉపయోగించడం వల్ల మళ్ళీ మనము డ్రాగ్ చేసుకోవడం కానీ ఉండదన్నమాట. జీరోస్ ఉండడం కానీ మళ్ళీ డ్రాగ్ చేసుకోవడం కానీ లేకుండా మనం ఈ విధంగా ట్రిమ్ రేంజ్ ఉపయోగించి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మరి ఇది Office 365లో ఉపయోగపడుతుంది. Office 365లో ట్రిమ్ రేంజ్ అనే ఫార్ములా ఉంది కాబట్టి ఉపయోగపడుతుంది. సో మరి ఓల్డ్ వాటిలలో అంటే మనం ఓల్డ్ వాటిలలో కూడా చేసుకోవచ్చండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రైట్. థ్యాంక్ యూ.